హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఆయన అసలు కన్న తండ్రేనా? పుట్టినరోజు నాడు ఆశీర్వాదం ఇవ్వమని వెళ్తే కూతురు అని కూడా చూడకుండా ఏడిపించి పంపించాడు అని గగన్ అంటూ ఉంటే భూమి, శారద, పూర్ణి షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటారు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు అని గగన్ అంటూ ఉంటాడు. ఇందాకలా నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అన్నయ్య అంటే ఆడిటర్ కోసం అన్నావు కదా అన్నయ్య. నీకు భూమిపై ఎంత ప్రేమ ఉందో నువ్వు ఇప్పటి వరకు ఎదురు చూసింది భూమి కోసమేనని అర్థమైందిలే అన్నయ్య అని చెప్పి పూర్ణి అంటుంది. ఒరే గగన్, నువ్వు భూమిపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి శారద అంటుంది. అయినా ఇది ఇంకా ఎన్ని రోజుల్లో అత్తయ్య? పూర్ణిషి వాళ్ళ పెళ్ళి అయ్యే వరకే కదా. వాళ్ళ పెళ్ళి అయిపోగానే 12 కాపురానికి 12 సూత్రాలు పూర్తయిపోతాయి. ఇక బావ నా మొహం కూడా చూడ్డు అని చెప్పి భూమి అంటుంది. అసలు ఈ భూమిన గురించి ఏమనుకుంటుంది? నేను అంత మూర్ఖుల్లా ఉన్నానా భూమి కళ్ళకి అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు. అమ్మ భూమి, మీ అమ్మ చనిపోయిన బాధలో మీ నాన్న ఉన్నారేమో, అందుకే నీతో అలా ప్రవర్తించారేమో, బాధపడకు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. నాన్న దగ్గరకు తీస్తా అన్నా కూడా ఆ అపూర్వ నన్ను దగ్గరకు తీయనిచ్చేలా లేదు అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. నా భూమిని బాధ పెట్టిన ఆ అపూర్వకు చెక్ పెట్టాల్సిందే అని గగన్ మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు అమ్మ భూమి, ఏడ్చి మొహం అంతా కూడా పాడైపోయింది, వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని రా పోమ్మ అని శారద అంటూ ఉంటే సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. త్వరగా రామ్మా, నువ్వు వస్తేనే ఇక్కడ పూజ స్టార్ట్ అవుతుంది అని శారద చెప్తూ ఉంటే సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. అమ్మా నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి గగన్ అంటాడు. సరేనా అని చెప్పి శారద అంటుంది. ఇక మరోవైపు గగన్ చెర్రీకి ఫోన్ చేస్తాడు. ఏంటన్నయ్య ఇప్పుడు ఫోన్ చేసావు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. అదేంట్రా అలా అంటున్నావు? నువ్వు నా తమ్ముడివి, నేను ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు అని చెప్పి గగన్ అంటాడు. కాదన్నయ్య, రీజన్ ఏంటని అడుగుతున్నాను అని చెప్పి చెర్రీ అంటాడు. ఏం లేదురా, ఈరోజు పండగ కదా, మీ ఇంట్లో ఎలాగో పండుగ చేయరు, అందుకే ఇక్కడికి వస్తావని చేశాను అని చెప్పి గగన్ అంటాడు. నేను అక్కడికి వస్తే అపూర్వ, గోరింటాకు, నక్షత్రాల అంతు ఎవరు చూస్తారన్నయ్య అని చెప్పి చెర్రీ అంటాడు. ఈ ఒక్కరోజుకి రారా అని గగన్ అంటూ ఉంటే లేదులే అన్నయ్య, నేను ఇక్కడ లేకపోతే వీళ్ళు మరీ రెచ్చిపోతున్నారు అని చెప్పి చెర్రీ అంటాడు. ఇక మరోవైపు సరేరా నీ ఇష్టం, వీలు కుదిరితే రా, లేదంటే ఏం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అన్నయ్య నీకు ముఖ్య విషయం చెప్పాలి అని చెప్పి చెర్రీ అంటాడు. ఏంట్రా అది అని గగన్ అడుగుతూ ఉంటాడు. అన్నయ్య నువ్వు భూమి పుట్టినరోజని భూమి బాధపడుతుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఉపయోగించి భూమికి శోభచంద్ర అత్తయ్యను కనపడేలా చేసావంట కదా. ఆ విషయం అపూర్వ నక్షత్రాలకు తెలిసింది. వాళ్ళు కూడా మామయ్య దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని ఉపయోగించి ఏదో చేయాలనుకుంటున్నారు అని చెప్పి చెర్రీ అంటాడు. అవునారా, ఆ అపూర్వ ఈ టెక్నాలజీని ఉపయోగించుకుందంటే ఖచ్చితంగా తనకు మంచి జరిగేలానే చేసుకుంటుంది. అపూర్వకు ఎట్టి పరిస్థితిలో మంచి జరగకూడదురా. పుట్టినరోజున వస్తే భూమిని అవమానించి పంపించారు. ఇప్పుడే ఆ అపూర్వకు చెక్ పెడదామనుకున్నాను అని చెప్పి గగన్ అంటాడు. ఏం చేద్దామన్నయ్య అని చెప్పి చెర్రీ అంటాడు. బాగా ఆలోచించరా అని గగన్ అంటూ ఉంటాడు. ఇక చెర్రీ కాసేపు ఆలోచించి అన్నయ్య నువ్వు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని ఉపయోగించి భూమిని సంతోష పెట్టావో అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని ఉపయోగించి శరత్చంద్ర మావయ్యకు శోభచంద్ర అత్తయ్య కనపడేలా చేద్దాము. శోభచంద్ర అత్తయ్య కనపడటమే కాదు, తన చావుకి అపూర్వనే కారణమని చెప్పేలా చేద్దాము అని చెప్పి చెర్రీ అంటాడు. నువ్వు సూపర్ రా చెర్రీ అని చెప్పి గగన్ అంటాడు. అన్నయ్య ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని ఎలా యూజ్ చేయాలో నాకు తెలీదు, ఆ టెక్నిక్ ఏంటో చెప్పన్నయ్య అని చెప్పి చెర్రీ అంటాడు. సరేరా చెర్రీ, నేను చెప్తాను, నువ్వు ప్రాసెస్ స్టార్ట్ చేయి అని చెప్పి గగన్ అంటాడు. ఇక చెర్రీ ఎవరు చూడకుండా శోభచంద్ర బెడ్రూమ్లోకి వెళ్తాడు. గగన్ టెక్నిక్ని చెప్తూ ఉంటే చెర్రీ టెక్నిక్ యూజ్ చేసి శోభచంద్ర కనపడేలా చేస్తూ ఉంటాడు. అన్నయ్య ఈ టెక్నిక్ సహాయంతో శోభచంద్ర అత్తయ్యను ఎంతసేపు చూడొచ్చు అని చెప్పి చెర్రీ అంటాడు. ఒక 5 minutes రా అని చెప్పి గగన్ అంటాడు. ఓకే అన్నయ్య, 5 minutesలో మన పని పూర్తి అయిపోతుంది అని చెప్పి చెర్రీ అంటాడు. ఒరే చెర్రీ, నేను చెప్పినట్టు చేసావు కదా, పని ఫినిష్ అయినట్టే అని చెప్పి గగన్ అంటాడు. ఓకే అన్నయ్య, అంతా ఓకే అని చెప్పి చెర్రీ అంటాడు. అయితే ఆ శరత్చంద్ర ఆ రూమ్లోకి రావాలి. శరత్చంద్ర రూమ్లోకి వస్తేనే కదా మన దగ్గర ఉన్న రిమోట్ సహాయంతో శోభచంద్ర గారు కనపడేలా చేయొచ్చు అని చెప్పి గగన్ అంటాడు. ఖచ్చితంగా మామయ్య ఈరోజు ఈ రూమ్లోకి వస్తాడన్నయ్య అని చెప్పి
చెర్రీ అంటాడు. సరేరా చెర్రీ, నేను చెప్పింది గుర్తుంది కదా. ఆ శరత్ చంద్ర రూమ్లోకి రాగానే రిమోట్ సహాయంతో శోభచంద్ర ఆ శరత్ చంద్రకి కనపడేలా చెయ్యి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే ఓకే అన్నయ్య అని చెప్పి చెర్రీ అంటాడు. సరేరా ఉంటాను అని చెప్పి గగన్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు నక్షత్ర గోరింటాకు ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు అపూర్వ నక్షత్ర దగ్గరకు వెళ్ళి బేబీ ఆ ఏఐ ఉపయోగించి ఏదో చేస్తాన్నావు కదా, చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను ఆ ఏఐ ఉపయోగించి శుభచంద్ర పెద్దమ్మ కనపడేలా చేద్దామనుకుంటే చెర్రీ అంతా కూడా నాశనం చేస్తానని చెప్పాడు మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. నీ మొహమే, నీ మొహం, చెర్రీగడు ఎప్పుడో చచ్చిపోయాడు, చెర్రీ చెర్రీ అని ఏంటే మీరు తెగ భయపడిపోతున్నారు. చా, మంచిగా వచ్చిన అవకాశాన్ని మిస్ చేశావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇప్పుడేమైంది మమ్మీ, ఇప్పుడైనా వెళ్ళి ఆ టెక్నిక్ని ఉపయోగించి డాడీకి శోభచంద్ర పెద్దమ్మ కనపడేలా చేస్తాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక ఆ అవకాశం లేదే, మరెప్పుడైనా చూసుకుందాంలే. ఆల్రెడీ మందు బాటిల్ తీసుకొని మీ నాన్న మీ శోభచంద్ర పెద్దమ్మ గదిలోకి వెళ్తున్నాడు అని చెప్పి అపూర్వ అంటుంది. సరే మమ్మీ నువ్వు వెళ్ళు, నేను గోరింటాకు మా చావు మేము చస్తాంలే అని నక్షత్ర అంటుంది. నక్షత్ర, మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నాను, చెర్రీ ఆత్మ లేదు ఏం లేదు, చెర్రీ గడు చచ్చాడు, మీ భ్రమ ఇదంతా, అనవసరంగా భయపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అని చెప్పి అపూర్వ అంటుంది. అంతేలమ్మాయి, చెర్రీగడు నీకు కనిపించట్లేదు కాబట్టి నువ్వు అలానే మాట్లాడతావు, మాకు కనిపిస్తున్నాడు కాబట్టి మేము భయపడాల్సి వస్తుంది అని గోరింటాకు ఉంటుంది. అసలు ముందు నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి, అప్పుడు నక్షత్ర సెట్ అవుతుంది అని చెప్పి అపూర్వ అంటుంది. ఏంటమ్మాయి, నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావా? గెంటేస్తే నువ్వు చేసిన తప్పులు పాపాలు కుట్రలు అన్నీ కూడా అల్లుడి గారికి చెప్పేస్తాను అని చెప్పి గోరింటాకు ఉంటుంది. ఏంటి పిన్ని, నన్నే బెదిరిస్తున్నావా? నా గురించి బయటికి వచ్చిన మరుక్షణం నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, వద్దులే అమ్మాయి, నీతోనేం పెట్టుకోనమ్మాయి, నా దారి నేను చూసుకుంటానమ్మాయి అని చెప్పి గౌరీటాకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు శరత్ చంద్ర మందు బాటిల్ తీసుకొని శోభచంద్ర గదిలోకి వెళ్తాడు. మందుని గ్లాసులో పోసుకొని తాగుతూ ఉంటాడు. శోభ, అసలు భూమి నీ కడుపున ఎలా పుట్టిందో అర్థం కావట్లేదు శోభ. నువ్వు చచ్చిపోయావన్న బాధ కొంచెం కూడా లేకుండా పుట్టినరోజు జరుపుకుంటుందంట శోభ. అందుకే భూమిని తిట్టి పంపించేశాను అని చెప్పి శరత్ చంద్ర ఏడుస్తూ మందు తాగుతూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర ఏం చేస్తున్నాడా అని చెర్రీ చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు. ఇదే కరెక్ట్ సమయం అని చెప్పి చెర్రీ మనసులో అనుకొని తన దగ్గర ఉన్న రిమోట్ని ప్రెస్ చేస్తాడు. దాంతో శోభచంద్ర శరత్ చంద్ర కళ్ళెదురుగా ప్రత్యక్షమవుతుంది. చంద్ర అని పిలుస్తూ ఉంటే శరత్ చంద్ర షాకింగ్గా శోభచంద్ర వైపు చూస్తూ ఉంటాడు. శోభ, శోభ అని శరత్ చంద్ర అంటూ ఉంటే, చంద్ర ఏం చేస్తున్నావు నువ్వు? మందు తాగితే నీ ఆరోగ్యం పాడవుతుంది కదా అని చెప్పి శోభచంద్ర అంటుంది. ఏం చేయమంటావు శోభ, నాకు ఈ భూమి మీద బ్రతకాలని లేదు శోభ, నీ దారి నువ్వు చూసుకున్నావు, నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళుంటే ఎంత బాగుండేది అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. నువ్వు నాతో పాటు వస్తే మన కూతురు భూమిని ఎవరు చూస్తారు చంద్ర అని శోభచంద్ర అడుగుతూ ఉంటుంది. మన కూతురు భూమి నా శత్రువైన గగన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నేను ఎంత చెప్పినా కూడా వాడే కావాలని అక్కడకు వెళ్ళిపోయింది శోభ. భూమి చేసిన పనికి నాకు చాలా బాధగా ఉంది శోభ అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇప్పుడే ఇంటికి కూడా వచ్చింది, నాకు కోపం వచ్చింది శోభ భూమి పైన. నువ్వు చచ్చిపోయిన రోజు ఏడవలసింది పోయి పుట్టినరోజు జరుపుకుంటుందేంటా అని చెప్పి అసహించుకున్నాను, తిట్టాను, ఇంట్లో నుంచి బయటకు పొమ్మన్నాను అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటే, నువ్వు అలా అన్నావో లేదో అపూర్వ భూమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది కదా చంద్ర అని చెప్పి శోభచంద్ర అడుగుతూ ఉంటుంది. భూమి చేసింది నాకు నచ్చలేదు శోభ, అందుకే అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. భూమి చేసింది నచ్చలేదా? భూమి ఏం తప్పు చేసింది చంద్ర? నేను చనిపోయిన రోజు పుట్టినరోజు చేసుకోవడం తప్ప మరి అపూర్వ చేస్తుంది నీకు రైట్ అనిపిస్తుందా చంద్ర అని శోభచంద్ర అడుగుతూ ఉంటుంది. అపూర్వ ఏం చేసింది శోభ అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నేను ఎలా చనిపోయానుకుంటున్నావు చంద్ర అని శోభచంద్ర అడుగుతూ ఉంటుంది. కంపెనీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయావు అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. కాదు చంద్ర, ఆ అపూర్వ నిన్ను ప్రేమించింది. నువ్వు ఊర్లో లేని సమయంలో నన్ను తీసుకెళ్ళి బొమ్మల ఫ్యాక్టరీలో కట్టిపడేసింది. నన్ను నిన్ను శాశ్వతంగా దూరం చేయాలని బొమ్మల ఫ్యాక్టరీకి నిప్పంటించింది అని చెప్పి శోభచంద్ర చెప్తూ ఉంటుంది. శోభ ఏం చెప్తున్నావు నువ్వు అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చంద్ర, ఆ రోజు జరిగింది ఇదే చంద్ర అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది.
అంత పెద్ద తప్పు చేసిన అపూర్వను క్షమించగలిగావే కానీ మన కూతురు భూమిని క్షమించలేకపోతున్నావా చంద్ర అని శోభచంద్ర అడుగుతూ ఉంటుంది. నేను నమ్మలేకపోతున్నాను, అపూర్వ నిన్ను చంపేసిందంటే అని చెప్పి శరత్చంద్ర అంటాడు. నిన్ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని పంతంతో పట్టుదలతో ఆ అపూర్వనే ఇదంతా చేసింది చంద్ర అని చెప్పి శోభచంద్ర చెప్తూ ఉంటుంది. నిన్ను నాకు దూరం చేసిన ఆ అపూర్వను క్షమించను అని చెప్పి శరత్చంద్ర కోపంగా అపూర్వ అపూర్వ అని చెప్పి రూమ్లో నుంచి బయటకు వస్తాడు. ఏమైంది బావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. నా శోభను చంపింది నువ్వా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. బావకు ఇప్పుడు నిజం ఎలా తెలిసింది అని అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి అపూర్వ, నిజం ఎలా తెలిసిందనుకుంటున్నావా? నా శోభ నా కళ్ళ ముందుకు వచ్చింది, నువ్వు చేసిన ఘోరం గురించి చెప్పింది. నీలాంటిది బ్రతకడానికి వీల్లేదు. నా శోభను ఎక్కడికైతే పంపించావో నువ్వు కూడా అక్కడికే పో అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అపూర్వ గొంతు పట్టుకొని నులుముతూ ఉంటాడు. బావా చచ్చిపోతాను బావా, వదిలిపెట్టు బావా అని అపూర్వ అంటూ ఉంటే, చచ్చిపోతావా? మరి నా శోభ చచ్చిపోయేటప్పుడు నీకు ఇదంతా గుర్తుకు రాలేదా అపూర్వ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడే నక్షత్ర పరిగెత్తుకుంటూ వచ్చి డాడీ డాడీ ఏమైంది డాడీ, మమ్మీని ఎందుకు డాడీ చంపేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీ శోభచంద్ర పెద్దమ్మను చంపింది మీ అమ్మ అపూర్వ నక్షత్ర, అందుకే ఇది భూమి మీద ఉండకూడదు అని శరత్చంద్ర అంటూ ఉంటే, ఎవరు చెప్పారు డాడీ మీకు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. మీ పెద్దమ్మ నాకు కనిపించింది, మీ పెద్దమ్మ చెప్పింది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అయ్యో డాడీ, చచ్చిపోయిన పెద్దమ్మ ఎలా కనిపిస్తుంది అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఎలా కనిపించిందంటే నేను బాధపడుతుంటే నాకు నిజం చెప్పడానికి వచ్చింది అని చెప్పి శరత్చంద్ర అంటాడు. డాడీ డాడీ ఇదంతా ఎవరో క్రియేట్ చేసిన ఏఐ డాడీ, శోభచంద్ర పెద్దమ్మ కనిపించడం ఏంటి డాడీ, ఏఐ ద్వారా వాళ్ళు చెప్పించాలనుకున్న మాటలన్నీ కూడా నీ ముందు పెట్టారు డాడీ, ఎవరో మమ్మీ మీద కోపంతో ఇదంతా చేశారు డాడీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా నక్షత్ర అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి డాడీ అని నక్షత్ర ఫోన్ తీసుకొని వచ్చి సాఫ్ట్వేర్ తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి ఏఐ ద్వారా చచ్చిపోయిన మనిషిని కూడా సృష్టించవచ్చు కదా, వాళ్ళు మాట్లాడుతున్నట్టు చూపించవచ్చు కదా అని అడుగుతూ ఉంటే, చూపించవచ్చు మేడం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను అని నక్షత్ర ఫోన్ కట్ చేసి, తెలిసిందా డాడీ అని చెప్పి అంటూ ఉంటే, తెలిసింది కానీ ఇదంతా ఎవరు చేశారు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇందాకల భూమి వచ్చిందిగా, భూమి చేసిందేమో డాడీ ఇదంతా అని చెప్పి నక్షత్ర అంటుంది. ఇక దాంతో శరత్చంద్ర అపూర్వ నన్ను క్షమించు, నా శోభను నువ్వు చంపావనేసరికి నేను తట్టుకోలేకపోయాను అని చెప్పి అంటూ ఉంటాడు. సరేలే బావా, నీ కోపం నాపై కాకపోతే ఇంకెవరిపై చూపిస్తావు అని అపూర్వ అంటూ ఉంటే, ఇక శరత్చంద్ర లోపలికి వెళ్తాడు. ఇక దాంతో అపూర్వ నక్షత్ర చంపపై లాగిపెట్టి ఒకటిస్తుంది. నన్నెందుకు కొట్టావు మమ్మీ అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఏఐ ఉపయోగించి మీ శోభచంద్ర పెద్దమ్మ నా గురించి మంచి చెప్పేలా చేయమంటే ఇలా చేసావేంటి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అయ్యో మమ్మీ, నేను చేయటం ఏంటి, ఇది ఎవరో మన ఇంట్లో వాళ్ళే చేశారు అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటే, వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టను, ఈరోజు నన్ను నా బావ కొట్టాడు అని అపూర్వ అంటూ ఉంటుంది. మమ్మీ, డాడీ నుంచి సేవ్ చేసింది నేను, నువ్వు నన్ను కొట్టావు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, అపూర్వ నక్షత్రను హగ్ చేసుకొని సారీ బేబీ సారీ అని చెప్పి అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.